Namaste Andy. Welcome to Let Us Help You in Your Success. In this lesson, we will learn what, where, how and when. ఈ లెసన్లో మనం అసలు హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీ అంటే మన పాస్ట్. మనం నిన్న ఏం చేసామో గుర్తుంటుంది, లాస్ట్ ఇయర్ ఏం చేసామో కూడా గుర్తుండొచ్చు. బట్ వాట్ అబౌట్ అ లాంగ్ లాంగ్ ఎగో? అదే మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు లెట్ అస్ హెల్ప్ యూ ఇన్ యువర్ సక్సెస్. మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, స్ట్రాటజీ ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో చూసాం కదా. ఇప్పుడు మనం హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 6th అవర్ పాస్ట్ 1 నుంచి ఫస్ట్ లెసన్ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ నౌ. హిస్టరీ అంటే ఏంటి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దాట్ హిస్టరీ ఇజంట్ జస్ట్ అ లిస్ట్ ఆఫ్ డేట్స్. మన ప్రపంచం, సొసైటీ, మన ఓన్ లైఫ్స్, మన పూర్వీకులు ఎలా నివసించేవారు తెలుసుకుందాం. ఇది మనకి టైం గడిచే కొద్దీ రోజులు ఎలా చేంజ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఒక ఐడియాని ఇస్తుంది. వాట్ క్యాన్ వీ నో అబౌట్ ది పాస్ట్? హిస్టరీ కేవలం కింగ్స్ గురించి మాత్రమే కాదు, లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్స్, హంటింగ్స్, హర్డర్స్, ఫార్మర్స్, క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడ్స్, ప్రీస్ట్ అండ్ ఆర్టిస్ట్. అలాగే మన పూర్వీకులు ఎలాంటి ఫుడ్ తినేవారు, ఎలాంటి క్లాత్స్ వేసుకునేవారు, వాళ్ళు ఎలాంటి హోమ్స్లో నివసించేవారు, వాళ్ళ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. వేర్ డిడ్ పీపుల్ లివ్? ఇది ఎర్లీ హ్యూమన్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో నివాసం ఉండేదానిపై ఫోకస్ చేస్తుంది. లైక్ ఎర్లీ హ్యూమన్ లీవ్డ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా రివర్ ఫర్ సెవరల్ 100,000 years. వాళ్ళల్లో కొందరు స్కిల్డ్ గ్యాదర్, అంటే వాళ్ళ ఓన్ ఫుడ్ని వాళ్ళే గ్యాదర్ చేసుకునేవారు అనమాట. లైక్ ఫ్రూట్స్ని, రూట్స్ అండ్ ఎనిమల్స్ని కూడా హంట్ చేసేవారు. సులేమాన్ అండ్ కీర్దార్ హిల్స్, ఈ ఏరియాస్లో ఫస్ట్ ఉమెన్ అండ్ మెన్ బిగాన్ టు గ్రో క్రాప్స్ లైక్ వీట్, బార్లీ అబౌట్ 8,000 years ago. రేరింగ్ ఎనిమల్స్, వాళ్ళు కొన్ని ప్రాణుల్ని కూడా పెంచుకునేవారు, ఎనిమల్స్ని కూడా, లైక్ షీప్, గోట్, క్యాటల్ అనమాట. గ్యారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్ అండ్ వింధ్యాస్ ఇన్ సెంట్రల్ ఇండియా. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఈ ఏరియాస్లో బాగా డెవలప్ అయింది. ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్, అబౌట్ 4,700 years ago బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ దగ్గర సిటీస్ ఫ్లరిషింగ్ బాగా జరిగేది. ఇక్కడ ట్రిబ్యూటరీస్ ఏంటి ఇండస్కి? చేనబ్, సత్లజ్, బీస్, రవి ఇవన్నమాట. నెక్స్ట్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ దగ్గర అబౌట్ 2,500 years ago సిటీస్ డెవలప్ అవ్వడం జరిగిందనమాట. గంగా రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటర్స్ని సన్ అని పిలుస్తారు. గంగా వ్యాలీ, మగధ, రైజ్ ఆఫ్ ది ఫస్ట్ బిగ్ కింగ్డమ్ అనమాట. అండ్ పీపుల్ ట్రావెల్డ్ వన్ పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ టు అనదర్. హిల్స్ అండ్ హై మౌంటైన్స్ ఇంక్లూడింగ్ హిమాలయాస్, డెజర్ట్స్, రివర్స్ అండ్ సీస్. ఇవి కొన్నిసార్లు చాలా డేంజరస్ జర్నీగా ఉండేవి, అంతే కదా. మరి నవోడేస్ మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం, లైక్ ట్రైన్స్లో వెళ్తాం, బస్సెస్లో వెళ్తాం, కానీ అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు కాలినడకతోనే, పూర్వీకులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు ఎక్కువగా ప్లేసెస్ చేంజ్ చేసేవారు సర్వైవ్ అవ్వడానికి. సో వాళ్ళు కాలినడకతోనే వెళ్ళేవాళ్ళు కదా, చాలా డేంజరస్గా ఉండేదన్నమాట. వై డూ పీపుల్ ట్రావెల్ నవోడేస్? మనం మ్యాప్లో చూసినట్టయితే హిల్స్, మౌంటైన్స్ అండ్ సీస్ ఫార్మ్ ద న్యాచురల్ ఫ్రాంటియర్స్, అంటే బార్డర్స్ని, న్యాచురల్ బార్డర్స్ని ఫామ్ చేస్తాయి, లైక్ మౌంటైన్స్, హిల్స్ అవన్నీ. ఈ ఫ్రాంటియర్స్ని దాటడం చాలా డిఫికల్ట్గా ఉండేది. అండ్ ఇది దాటడం కోసం మౌంటైన్స్ ఎక్కి, సీస్ని క్రాస్ చేసి వెళ్ళేవారు అనమాట. డిఫరెంట్ బార్డర్స్ నుంచి వచ్చిన పీపుల్ ఇలా ఈ సబ్ కాంటినెంట్ దగ్గర సెటిల్ అయ్యేవారు. అలా పీపుల్ తమ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్, కంపోజింగ్ మ్యూజిక్ అండ్ ఈవెన్ కుకింగ్, ఫుడ్ కొన్ని వందల ఇయర్స్గా షేర్ చేసుకునేవారు. లైక్ మనం డైలీ జర్నల్ రాస్తాం, లైక్ డైరీ రాసుకుంటాం కదా, వాళ్ళు కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నిటిని అలా కార్వింగ్ చేయడమో లేదా కంపోజ్ చేయడమో, మ్యూజిక్స్ అనేవి పెయింట్ చేయడం అనేది చేసేవారు అనమాట. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ది ల్యాండ్. మన కంట్రీని 2 wordsతో పిలిచేవారు అనమాట, ఇండియా అండ్ భారత్. ఇండియా వర్డ్ అనేది ఇండస్ అనే పదం నుంచి వచ్చింది. సింధు అని అంటాం సాంస్క్రిత్లో. ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ నార్త్ వెస్ట్ నుంచి అబౌట్ 2,500 yearsకి ముందు ఇండస్ని ఇండోస్ ఆర్ హిందోస్ అని పిలిచేవారు. ద ల్యాండ్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్ ద రివర్ అని ఇండియాని పిలిచేవారు. నార్త్ వెస్ట్లో పీపుల్ భారత్ అని పిలిచేవారు. నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్ అబౌట్ ది పాస్ట్.
Read books which were hand written a long back ago. వాటిని మ్యానుస్క్రిప్ట్స్ అంటామన్నమాట. అంటే హ్యాండ్తో రాసినవని అర్థం. మ్యానుస్క్రిప్ట్ అనేది ఒక లాటిన్ వర్డ్. మాను అంటే హెడ్ అని. ఇది పామ్ లీఫ్ మీద రాసేవారు. లైక్ మనం తాటిపత్ర గ్రంథాలు అంటాం కదా, వాటి మీద. ఆర్ స్పెషలీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ అ ట్రీ నోన్ యాజ్ బిర్చ్. హిమాలయాస్లో గ్రో అవుతుంది అది. దోస్ ఆర్ స్పాయిల్డ్ ఆఫ్టర్ ఇయర్స్ హ్యాస్ ఇన్సెక్ట్స్ ఈటన్. ఎక్కువగా టెంపుల్స్లో ప్రిజర్వ్ చేసేవారు, అలాగే మానెస్ట్రీస్లో కూడా. అండ్ అలా కొన్ని స్పాయిల్ అయ్యాక కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా టెంపుల్స్లో మానెస్ట్రీస్లో కొన్ని ఉన్నాయి. కైండ్స్, ఓకే, వాళ్ళు ఎటువంటి కైండ్స్ మీద రాసేవారు అంటే మ్యానుస్క్రిప్ట్స్ అనేది రిలీజియస్ బేస్ మీద, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ప్రాక్టీసెస్, రాజు కింగ్స్ లైఫ్స్ గురించి, మెడిసిన్స్ ఏంటి, సైన్స్ గురించి, కొన్ని పద్యాలు, పోయమ్స్, ఎపిక్స్ అండ్ ప్లేస్ గురించి మ్యానుస్క్రిప్ట్స్ అనేవి రాసేవారు అనమాట. మెనీ ఆఫ్ దీస్ రిటర్న్స్ ఇన్ సాంస్క్రిత్, అదర్స్ వర్స్ ఇన్ ప్రాకృత్. అంటే ఆర్డినరీ పీపుల్ లాంగ్వేజ్ అనమాట. లైక్ అక్కడ ఉండే జనాలు, పీపుల్స్ ఎక్కువగా ఏ భాష అయితే మాట్లాడేవారో ఆ భాషలోకి ఎక్కువగా రాసేవారు అనమాట. అండ్ వీ కెన్ ఆల్సో స్టడీ ఇన్స్క్రిప్షన్స్. ఇవి హార్డ్ సర్ఫేసెస్ అంటే స్టోన్ ఆర్ మెటల్ మీద రాసేవారు. వీటి మీద కింగ్స్ ఆర్డర్స్ని అలాగే కింగ్స్ రికార్డ్స్ని కూడా రికార్డ్ చేసేవారు. లైక్ వాళ్ళ విక్టరీస్ని, బ్యాటిల్స్లో జరిగిన విక్టరీస్ని రికార్డ్ చేసేవారు అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ని చదివే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారనమాట. ఆర్కియాలజిస్ట్ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్, బ్రిక్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్స్. అలాగే వాళ్ళు ఎర్త్ సర్ఫేస్లో ఏముందో డిక్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ డిక్ చేసే ప్రాసెస్ని ఎక్స్కావేషన్ అంటారనమాట. టూల్స్ని డిక్ చేసినప్పుడు వెపన్స్, టూల్స్, పాట్స్, ప్యాన్స్, ఆర్నమెంట్స్ అండ్ కాయిన్స్, వీటిని వాళ్ళు స్టడీ చేస్తారు. దే ఆల్సో లుక్ ఫర్ బోన్స్, ఎనిమల్ బోన్స్ కావచ్చు, బర్డ్స్, ఫిషెస్, టు ఫైండ్ అవుట్ వాట్ దే ఏట్ ఇన్ పాస్ట్. హిస్టోరియన్స్, దే ఆర్ స్కాలర్స్, పాస్ట్ని చదివే వాళ్ళు అనమాట. మ్యానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ లాంటి సోర్సెస్ని రెఫర్ చేసి చదివేవారు. హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆర్ లైక్ డిటెక్టివ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్లూస్ని యూస్ చేసి పాస్ట్ని ఫైండ్ అవుట్ చేసేవారు అనమాట. వాట్ డూ డేట్స్ మీన్? ఎవరైనా మనల్ని డేట్ ఏంటి అని అడిగితే మనం ఆ రోజు డేట్ చెప్తాం, అండ్ మంత్ అండ్ ఇయర్తో కలిపి చెప్తాం. అసలు ఈ ఇయర్ అనేది జీసస్ క్రైస్ట్ బర్త్ నుంచి అసైన్ చేయడం జరిగింది. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో 2000 మీన్స్ 2000 ఇయర్ ఆఫ్టర్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. బర్త్ ఆఫ్ క్రైస్ట్కి ముందు ఉన్న అన్ని ఇయర్స్ని బ్యాక్వర్డ్గా కౌంట్ చేస్తాం. లైక్ బీసీ అండ్ బిఫోర్ క్రైస్ట్, లెటర్స్ విత్ డేట్స్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని. ఇది 2 లాటిన్ వర్డ్స్, యానో డొమిని అంటే ఇయర్స్ ఆఫ్ ది లార్డ్ అని, క్రైస్ట్ అని. 2012ని ఏడి 2012గా రాయొచ్చు ఇలా. సిఈ అంటే కామన్ ఎరా అనమాట. దీన్ని ఆఫ్టర్ డెత్ ఇలా కూడా యూస్ చేయొచ్చు. బీపీ అంటే బిఫోర్ ప్రజెంట్. సో ఈరోజు మనం హిస్టరీ అంటే ఏంటో అండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇలాంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ ఫ్రమ్ హంటింగ్, గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్ us help you in your success. Thank you.